ఉప ఎన్నికల ప్రచారం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తారక రామారావు జయంతి వేడుకల తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో మీకోసం యాత్ర సాగిస్తున్నారు. ఉప ఎన్నికల్లో తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని 10 నెలల తర్వాత మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆయన కృష్ణా జిల్లాలో వ్యాఖ్యానించారు. తరతరాలకు తరగని సంపదను ముఖ్యమంత్రి వైఎస్ కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల ప్రచారం తర్వాత మళ్లీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీకోసం జన చైతన్య యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నారు. అవినీతిమయమైన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే సమయం సమీపిస్తోందని, ఉప ఎన్నికల్లోనే ఆ సంకేతాలు స్పష్టమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. మరో 10 నెలల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఈ ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఇష్ట ప్రకారం చేశాడు, డబ్బులన్నీ పంచాడు. అయినా కూడా ఆయన డబ్బులేం పనిచేయవు. ఎల్లుండి మీరే చూస్తారు, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఇది జరుగుతుంది. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల తరహా రౌడీయిజం చలాయిస్తున్నారని, ఇలాంటి దౌర్జన్య కాండను సాగనివ్వబోమని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమ కేసులతో విపక్షాన్ని అణిచే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలకు ఎదురు నిలవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆక్షేపించారు. ఇదే రోడ్డు మీద తిరగాలి, పెనుగంచిపురంలో ఇదే రోడ్డు మీద తిరుగుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు కేసులు పెట్టడం, హత్యలు చేయడం, బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం, ఇది గొప్పతనం, రౌడీజం చేయడం పెద్ద గొప్పతనం అనుకుంటున్నారు. ఇది ఏ చేతకాలంలోనే చేస్తారో గాని ప్రజలకు సేవ చేసి ప్రజల మెప్పు పొందండి మీరు. నేను అందుకనే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో అన్ని మనం చేసినట్టే. ఈ పెద్ద మనిషి ఏమీ చేయలేదు, ఒక పని మాత్రం బ్రహ్మాండంగా చేశాడు. వీళ్ళు రాబోయే 10-20 జనరేషన్లకి సరిపోయేట్టుగా ఎక్కడ చూసినా డబ్బులంతా దోచేశాడు. ఈ అంతా కూడా ప్రజలకు తక్కువ సంపద ఈ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళ కుటుంబం, వీళ్ళ అనుమాయులు, కొంతమంది ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు బాగా తెలుసు. రాత్రి పొద్దుపోయిన తర్వాత చంద్రబాబు పెనుగంచిపురంలో బస చేశారు. ఇవాళ ఉదయం తిరుపతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత మీకోసం యాత్ర కొనసాగుతుంది.